తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ సర్వేలు నిజమయ్యాయి. 17 ఎంపీ స్థానాలున్న రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ సమాన ఎంపీ సీట్లను సాధించాయి. ఎంఐఎం తన హైదరాబాద్ సీటును కాపాడుకుంది. గత ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాల్లో గెలుపొందింది. ఈసారి ఆ పార్టీ 8 ఎంపీ సీట్లను అగ్రనాయకత్వం తెలంగాణపై మొదటి నుంచి ఫోకస్ పెట్టింది. బలమైన అభ్యర్థులను బరిలో దింపింది. ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ తో పాటు పలువురు నేతలు వరుసగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం బీజేపీకి కలిసొచ్చింది. బీజేపీ ఆశించినట్టు డబుల్ డిజిట్ సీట్లు సాధించలేకపోయినా కొంత ఊరట లభించింది. గత ఎన్నికల కంటే మెరుగైన ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడంపై బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న హస్తం పార్టీ మెజారిటీ లోక్సభ సీట్లు సాధించలేకపోయింది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలుపొందింది. ఈసారి 8 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంది. సీట్లు పెరిగినా సింగిల్ డిజిట్కే పరిమితం కావటం హస్తం శ్రేణుల్లో కొంత నైరాశ్యం. డిజిట్ స్థానాలు గెలుచుకుంటామన్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా అభ్యర్థులను గెలిపించుకోవటంలో అధిష్టానం విఫలమైందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో 6 గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయటంలో విఫలమైందని విపక్షాలు విమర్శించాయి. అయితే విపక్షాల విమర్శలను తిప్పికొట్టినప్పటికీ ఓట్ల రూపంలో రాబట్టడంలో కాంగ్రెస్ వెనకబడిందా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. కాంగ్రెస్ గెలిచిన 8 లోక్సభ స్థానాల్లోనూ భారీ మెజారిటీ సాధించింది. అయినా 6 గ్యారంటీలు, స్పెషల్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో నేతలు విఫలమయ్యారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.